నా ఫోన్ రా ఇది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో ఇది రాఖీ వ్లాగ్ అనమాట. దీనికి వ్లాగ్ చేద్దాం అనుకోలే, అందుకే ఇంట్రో వేయలేదు. ఫస్ట్ మా డాడీకి కట్టేసిన. ఎలాగట్టు నువ్వు వెళ్తాను చెల్లె కూడా సో ఈ ఫోటో మా డాడీ మా అత్తయ్యతో రాఖీ కట్టించుకున్నప్పుడు, ఇది ఇందాక క్లిప్పింగ్లో మా డాడీ చెప్తుండే కదా, మా చెల్లి వచ్చినప్పుడు మహేంద్ర ఇట్లా కూర్చొని రాఖీ కట్టించుకుని అది చెప్తుండే అనమాట. జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఆ పిక్చర్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నా అంతే. యాక్చువల్లీ నేను మహి రిలేటివ్స్ అనమాట, ఓన్ బావ మరదలు. సో అందుకనే మా డాడీకి అంటే మా బాబాయ్ మా పెద్దనాన్నకి మహితో ఎఫెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అందరితో కంపేర్ చేస్తే. సో మేనల్లుడు కాబట్టి మహి అంటే ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట. మా బాబాయ్లకి, పెద్దనాన్నకి, మా డాడీకి, ఈవెన్ మా మమ్మీ, మా చెల్లి, మా అన్నయ్యలకు కూడా. అండ్ మా చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మా చెల్లి కూడా రాలేదు. మీకు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూస్తే తెలిసి ఉంటుంది. మా డాడీకి మేమే రాఖీ కడతాం ఫస్ట్, ఎందుకంటే నాకు బ్రదర్స్ లేదు కాబట్టి నేను మా చెల్లి ఫస్ట్. సో మా చెల్లి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి కాలేజ్లో ఉంది. ఆమె అక్కడ వీడియో కాల్ ఉండి చూస్తుంది అనమాట, మా అక్క రాఖీ కడుతుందా లేదా అని. మా మమ్మీ ప్రాంప్టింగ్ ఇస్తుంది, చెల్లి రాఖీ కూడా కట్టు, ఎందుకు కట్టవు అని. నీవి కూడా పెడుతున్నా అన్ననే, చిన్నారి కూడా పెట్టయ్యా. ఎగ్జామ్ ఉంది మళ్ళా. సో నావి మా చెల్లి చిన్న చిన్న ఫైట్స్. దీని తర్వాత మా తమ్ముడి దగ్గరికి వెళ్ళామన్నమాట. సో వీడు మా తమ్ముడు. మా డాడీ ఫ్యామిలీలో మా జనరేషన్లో వీడు లాస్ట్ అనమాట. బేసిక్గా నేను మా మమ్మీ వీడిని ఎంత ప్యాంపర్ చేస్తామంటే ఎక్కువ ప్యాంపర్ చేస్తాం. ఎందుకంటే మా డాడీ అండ్ మా బాబాయ్ సేమ్ బిజినెస్, ఇద్దరు ఒకటే బిజినెస్ చేస్తారు కాబట్టి మాకు మా తమ్ముడితో ఉండే ఎఫెక్షన్ చాలా ఎక్కువ. అండ్ ఎప్పుడో అనుకున్నాను నేను మా తమ్ముడు ఆల్మోస్ట్ ప్రతి రాఖీకి సేమ్ అవుట్ఫిట్స్, అంటే సేమ్ కలర్ ఆఫ్ అవుట్ఫిట్స్ వేసుకుంటాము. సో ఈ ఇయర్ కూడా అంతే అయిందనమాట. మా తమ్ముడు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుండు, ఎప్పుడు వస్తుంది అక్క అని. బట్ నేను డాడీ దగ్గర కొంచెం లేట్ అయింది మార్నింగ్ నాకు, అందుకని వాడికి కొంచెం చెప్తున్నా ఇట్లా లేట్ అయింది, అందుకని పెద్దనాన్న మార్నింగ్ లేట్గా వచ్చిండు వాకింగ్ నుంచి. అదంతా మాట్లాడుకుంటున్నాం, చిన్న థింగ్స్ నాకు మా తమ్ముడికి. ఇప్పుడు ఒక బాక్స్ అయిపోయింది. కళ్ళు మూస్తుంది.
నాకొద్దు కొంచెమే బ్లూ బ్లూ అమ్మ అసలు తాగట్లే ఈరోజు గురువారం అమ్మ పూరి వేసిన అని చెప్పిన నా ఫోన్ రా ఇది నా ఫోన్ రా ఇది ఇంకో అది మా మమ్మీ ఫోను సేమ్ ఫోన్ ఉండకూడదా బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ నువ్వు బ్యాడ్ బాయ్ కాదు నా ఫోను నా ఫోను నా ఫోన్ మమ్మీకి వచ్చేటప్పుడు మేనేజ్ చూడు మేనేజ్ అమ్మమ్మ చేస్తావా మరి ఇంతసేపు ఏం మొత్తుకున్నావు సాయి మినిట్స్ సాయి వచ్చిన సాయి వస్తలేదు నిన్నే అన్ని గొసలే అన్ని పిన్ని వచ్చినాడు పిన్ని వచ్చిన సాయి పిన్ని ఇంటికి రా వస్తుంది సరేనా బాయ్ బాయ్ జాగ్రత్త లవ్ యూ మార్నింగ్ వస్తుంది మై బాబాకి చేద్దామా పండుకున్నాడు కొద్దిసేపు నేను చేయటం ఇక్కడ మా అన్నయ్య రాఖీ కట్టేటప్పుడు రికార్డ్ చేయలేదు, ఎందుకంటే రికార్డ్ చేసే వాళ్ళు ఎవరు లేరు, అందుకనే ఫోటో యాడ్ చేస్తున్నాం. మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు మా కొడుకు మా అక్క వాళ్ళ కొడుకు అనమాట, మా ఫ్యామిలీలో 4th జనరేషన్లో ఫస్ట్ బాబు అనమాట. ఎంత క్యూట్గా ఎన్ని మాటలు వస్తాయంటే వాడికి, మీరు లాస్ట్ క్లిప్పింగ్లో చూసుంటారు, ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు వస్తాయి. వాడికి రాఖీ కట్టడానికి ట్రై చేస్తున్నా, వాటి చాక్లెట్ కావాలంట, అదే మాట్లాడుకుంటున్నాం మేమిద్దరం. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి సాయంత్రం మీరు స్వీట్ తింటావా స్వీట్ తింటావా? బాగుంది. ఫోటో చూడు. పెట్టాలా పిన్ని? నువ్వు కూడా పెట్టు. కిస్ పెట్టు. నోట్లో అయిపోయి కిస్ పెట్టు. బాయ్. కిస్ పెట్టు. బాయ్. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసిన. సో మీకు ఆల్రెడీ ముందు వీడియోస్ అని బ్లాగ్స్ అని చూసింటే తెలుస్తుంది. వీడు మా ఇంట్లో రెంట్కి ఉంటాడు, వాడు పెద్ద దేవాన్స్, ఎప్పుడు మా మమ్మీ దగ్గరే ఉంటాడు. సో మాకు వాడితో చాలా బాండింగ్ ఎక్కువ అనమాట, అందుకే వాడికి కూడా రాఖీ కట్టేసిన. పీకేట్ సరేనా, సాయంత్రం చాక్లెట్ కొనుక్కొని వస్తా.
సరే ఆపట్టు పెట్టినా కొంచెం తిను కొంచెం ఆపట్టు తర్వాత ఇస్తా. కొద్దిగా ఏం ఊసిపోదు కానీ తిను అక్కకు పెట్టు అక్క కూర పెట్టు పెట్టు కొంచెం తిను తిను కొద్దిగా తిను పట్టుకో స్వీట్ తిను స్వీట్ తిను ఉండని ఉండదు అది ఉండండి బాగుంది కిస్ పెట్టు కిస్ పెట్టు ఫస్ట్ కొంచెం ఫోటో దిగుదాము. సో దేవాంశికి కూడా రాఖీ కట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. చాలా రోజుల తర్వాత బస్సు ఎక్కాను అనమాట. యాక్చువల్గా మేము కార్లో వెళ్ళాను. మా డాడీకి షాప్ ఉండే ఆ రోజు. మా డాడీ బిజినెస్ ఉంది, నేను ఈవినింగ్ తీసుకెళ్తాను. ఈవినింగ్ నేను మిరాలు కూడా వచ్చాను, అందుకని సైలెంట్గా బస్సులో వెళ్ళిపోయినాం. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ విలేజే కొంచెం. మా మామయ్యకి 2 అక్కలు 3 చెల్లెళ్ళు, ఇంకా వాళ్ళు మా పిన్ని పిల్లలు, మా పెద్దనాన్న వాళ్ళ కొడుకులు అందరు వచ్చారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఎవ్రీ ఫెస్టివల్ మ్యాక్సిమం మేము అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేస్తాం అందరము. ఎవరో 2 ఫ్యామిలీస్ ఇద్దరు వచ్చినా మిగతా 3 ఫ్యామిలీస్ రావడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేస్తామో అంత ఎంజాయ్ చేస్తాం. మెయిన్ థింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో సిగ్నల్ రాదు. సో సిగ్నల్ రాదు కాబట్టి మేము ఫోన్ వాడము. అందరూ ఒకటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం. మా మామయ్య, మా ఆంటీ, ఇంకా మా ఆంటీ చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. మా ఆంటీ వాళ్ళ పిల్లలు, మా అమ్మమ్మ చాలా అంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను ఎక్కువ మాట్లాడాను. నా ట్రూ ఎమోషన్స్ అంటే ఆ రోజు చెప్పిన ట్రూ ఎమోషన్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నా. ఎంత ఫన్ చేసుకుంటాం మేము, ఎంత జోయల్గా, ఎంత క్యాజువల్గా ఉంటాము, మా బాండింగ్ ఏందో చూపిద్దాం అనుకుంటున్నా. అందుకనే ఎక్కువ వాయిస్ ఓవర్ ఇయ్యాను. మ్యాక్సిమం అంటే రాగ్ ఎట్లా ఉందో, ఎట్లా వీడియో తీసినో అట్లనే పెడదాం అనుకుంటున్నా. సో డోంట్ మైండ్. తీస్తున్నా మీ మమ్మీ ఏడు తీస్తున్నావా అంటుంది. ఏమన్నాడు ఆమెకు కూడా రాగి, ఇప్పుడు ఆమె కూడా స్వీట్, ఈమె కూడా రాగియేనా? షాప్లో బొమ్మలు అయితే అయ్యాలి అనగాని పెద్దమా డోర్ పెట్టు, లైట్ పడుతుంది జర. ఒక డోర్ అయినా పెట్టు, లేకపోతే అటు నిలవాడు. రెండు కలిపి కట్టకు, సపరేట్ సపరేట్ కట్టు. అది దూట్ పేడ, మంచి దూట్ పేడ.
ఉందంటే ఇక్కడ ఉందా అంటే నాకు వేరేది వచ్చింది ఇట్లాంటి రాలేదు మరి నీకు నీకు నీ బిడ్డకు ఆ గొడవకి ఈ గొడవకి ఇంకొకటి మీ ఇంట్లో నాకేం ఒక్కటి వాళ్ళిద్దరికి పెళ్లి చేయి, వాళ్ళిద్దరికి ఇద్దరు వస్తారు కదా, వాళ్ళు కూడా తీసుకుంటారు. సో ఇక్కడ మా మమ్మీ 2 times రాఖీ కడుతుంది. ఎందుకంటే మా మమ్మీ తర్వాత సిస్టర్కి అంటే మా పెద్ద పిన్నికి హ్యాండ్ ఇంజరీ అయిందనమాట నా పెళ్ళి టైం కన్నా ముందు ఏప్రిల్లో. సో అది ఇంకా రికవర్ అవ్వలేదు. అందుకనే మీకు తర్వాత ఫ్యూచర్ వ్లాగ్స్లో నా పెళ్లి వ్లాగ్స్ వచ్చినా మా పిన్నికి అనిపించదు. బట్ నాకు బేసిక్గా మా పిన్నులు అంటే మా పెద్దవాళ్ళు అంటే చాలా ఎక్కువ ఇష్టం. అంటే అందరికి ఉండేదానికంటే చాలా ఇంకెక్కువ ఇష్టం అనమాట. సో మా పిన్ని రాఖీ కూడా మా మమ్మీ కట్టేస్తుంది. మా పిన్ని రాలేని పరిస్థితిలో ఉందన్నమాట. సో అందుకని కొత్తగా చూసే వాళ్ళు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏంటి మా మమ్మీ 2 రాఖీలు కడుతుంది అని. సో ఫ్రేమ్లో ఇంకొక పిన్ని లేదని అనుకుంటున్నారా? మా పిన్ని హైదరాబాద్ నుంచి రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఒక 5 minutesలో వచ్చేసింది అనుకుంటా. నెక్స్ట్ క్లిప్పింగ్లో కనిపిస్తుంది. టీవీ బంద్ చేయి కానీ నాకు నా అన్నది సాయంత్రం అది కోటప్పుడు కలిసింది అక్క బాబు చూసాం మా బిడ్డ నువ్వు అక్కడ మాట్లాడదాం దిగుతున్నావు అక్క అన్నది హ్యాపీ బర్త్డేనా? అవును, ఆమెనే పార్టీ ఇవ్వాలి ఫస్ట్. కాదు వాళ్ళ పెద్ద కొడుకు ఇది. చూద్దామా ఆయనైందా? చూద్దాం ఆయనైందా? అందరూ అనిపిస్తారు, ఏం కనిపిస్తలేదు చూడు ఫస్ట్. ఓకే అయిందా అంటున్నా. వీడియో తింటాడు అక్క తగ్గుతాడా బావా తగ్గితే తగ్గి కాదు ఫోటో ఇది అందరికి అట్లా కాదే కాదు మాకు ఒకటి ఇంట్లో చోటంట అట్లయితుంది పొట్టానికి సపరేటే మంచిగా వేసి పెట్టు ఎట్లా పట్టే కూర్చొని పెట్టకు రానియా రాని నిన్నే తరగతి నిన్నే తీసాడు అక్క సన్నీ నువ్వు ఎక్కడ వచ్చినా బాగుంటుంది. అందరూ కలిసి పెట్టు సన్నీ ఈడికి రా సన్నీ ఇప్పుడు అన్ని పైసలు పెట్టుకోవాలి పైసలు లాగా ఒకటే ఆడుతున్నావు, అది కట్టాలా? అది ముందు కట్టు ఒకసారి కట్టమ్మా ఇంత 10 సార్లు ఏం కట్టుతుంది ఒకటేసారి అన్ని జత చేసి కట్టకరావే అది ఊకే ఏమంటే మా అన్న ఒక 2 సార్లు కట్టాను నీవు ఇంతమంది ఒకటేసారి స్వీట్ తిన్నప్పుడు చిన్న మీ అత్త పోయిందా? పోయింది అక్క మా అత్త 8 గంటలకు పోయింది అంటే సమస్య కలుపుతుంది ఇంకా కట్టుకొస్తుంది ఏం కాదు, వెంటనే చెప్తాను కనిపిస్తలేడు అందుకని మరి అయితే మా సంగ అంటుండగా వెళ్తాడు అయ్యో మమ్మీ మరి మామయ్య అంటే దగ్గర కావాలి మన దూరం గడవ గడిపోతాను వంగకి రాను పడవు అట్లా
పెదనాన్న మొత్తం గ్లేస్ తీసుకుంది సాయి అందరు నల్లపట్లు వేసుకుని అందరు బ్లూ ఉన్నారు అవును కదా అనుకున్నా మన పెళ్లికి సో బేసిక్గా కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. నాకు మా అన్నయ్యలు అంటే ఏ రేంజ్ ఇష్టమో, అంటే దాన్ని పిచ్చి అంటారా ఏమంటారో తెలియదు, చాలా ఇష్టం. ఎందుకంటే ఏ రోజు మా అన్నయ్యలు ఇద్దరు ఓన్ బ్రదర్స్ లేరు నాకు మా సిస్టర్కి అని అంటే ఆ లోటు లేకుండా చూసుకున్నారనమాట. ఏమైనా ఏ నైట్ ఏమైనా ఇట్లా కాల్ చేసి చేస్తారనమాట. యాక్చువల్గా నాకు ఇంకొక అన్నయ్య కూడా ఉన్నాడు, మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు రాకేష్ అన్న. యాక్చువల్గా నాకు ఆఫీస్ లీవ్ లేదు, అందుకే రాలేకపోయిండు. బేసిక్గా నాకు 3 అన్నయ్యలు. సండే కూడా ఖాళీ ఉంటుంది అత్తయ్య మీరు మాకు సండే సో వీళ్ళు అక్కడ వచ్చిన ఇద్దరు మా తమ్ముళ్ళు, ఇందాక చెప్పిన కదా మా పిన్నికి హ్యాండ్ ఇంజరీ అయిందని, వాళ్ళ కొడుకులు అనమాట. యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ రారు, అంటే వస్తారు, నాకు చాలా ఎక్కువ కనెక్షన్ వాళ్ళతో, కానీ ఎక్కువ ఫొటోస్ దిగారు నాతో అంతే. నా పెళ్ళి వీడియోస్, నా పెళ్ళి ఫొటోస్ ఎవరైనా చూసుంటే ఇన్స్టాగ్రామ్లో మీకు తెలుస్తుంటుంది అనమాట. అండ్ దీని తర్వాత నా పెళ్ళి వ్లాగ్స్ అన్నీ వస్తాయి, దాంట్లో కూడా యూ విల్ సీ మా తమ్ముళ్ళు ఇద్దరిని. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు, అంటే 10th క్లాస్ ఒకరు, 8th క్లాస్ ఒకరు అంతే. అండ్ నా పక్కన కూర్చుంది మా పిన్ని. వీడియో తీస్తుంది మాత్రం మా పెద్దనాన్న. యాక్చువల్గా మా ఇంట్లో మా పెద్దనాన్న మా డాడీ చాలా సపోర్టివ్, చాలా జోక్గా ఉంటారు. అండ్ మా పిన్ని కూడా ఎట్లా అంటే కొంచెం మాకన్నా అంత ఎక్కువ ఏజ్ ఏం కాదు, అట్లనే మా ఏజ్ కూడా కాదు, కొంచెం మా కంఫర్ట్ జోన్ ఎక్కువ తెలుసుకుంటుంది మా పిన్ని. అందుకే ఏమున్నా ఫస్ట్ మా పిన్నితో షేర్ చేసుకుంటాం మేము. వీడి పేరు సన్నీ. మా మమ్మీ సైడ్ ఫ్యామిలీలో వీడు లాస్ట్ కిడ్. వీడి పేరు నెంబర్ 14. ఎందుకంటే మేము 14 కిడ్స్లో వీడు లాస్ట్ కిడ్ కాబట్టి మేమందరం వాడిని నెంబర్ 14 అని పిలుస్తాం. సో మేమందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇంతే జోవియల్గా, ఇంతే ఫన్ ఉంటుంది. అందుకే అదంతా రాగా చూపిద్దాం అనుకున్నా, వితౌట్ ఎడిటింగ్ ఏం లేకుండా. పాట పెట్టు పెడతా అన్న చెల్లెలు పాడు. సో ఇక్కడ చిన్న ఫోటో సెషన్ అవుతుంది అనమాట. మా మమ్మీ వాళ్ళందరికీ, మా పిన్ని అందరికీ పోస్ట్ చెప్తుంది, అట్లా దిగండి ఇట్లా దిగండి అండి. దీని తర్వాత మేము లంచ్ చేసినాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడు వచ్చినా అందరం కలిసి కింద కూర్చొని లంచ్ చేసుకుంటాం అనమాట. ఎందుకో దట్స్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్, మా అందరికీ అందరం కలిసి కూర్చుంటామని. మా అమ్మమ్మ మా ఊరికి సర్పంచ్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్.